హలో గాయ్స్, టాపిక్ ఏంటంటే రేపు మదర్స్ డే కదా. మా మమ్మీ దగ్గర నేను లేను, హైదరాబాద్లో ఉన్నాను కదా. మమ్మీ ఏమో ఊళ్ళో ఉంది. సో మమ్మీకి ఎట్లయినా సర్ప్రైజ్ చేద్దామంటే కుదరదు కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే. మా మమ్మీకి కూడా మమ్మీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. నీకైనా నేను నైట్ కాల్ చేసి చెప్తానమాట. ఇప్పుడే చెప్పను, నేను రేపు మదర్స్ డే అని కూడా ఎవరికి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. సో నా మమ్మీకి నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. రేపు నైట్ చెప్తా 12కి అంటే 11:54కి నుంచి స్టార్ట్ చేస్తా కాల్స్ చేయటం నైట్ నుంచి. మా అమ్మ పిచ్చ తిట్లు తిడుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి ఇసుకిస్తున్నావు నన్ను ఈ టైంలో, అది ఇదని, పడుకొని ఇవ్వకుండా, నీ వల్ల లేట్, నాకు ఇట్లా ఇసుకిస్తున్నావు, డబ్బులు చూస్తే డబ్బులకి ఇసుకిస్తావు, ఇట్లా చేస్తే ఇట్లా ఇసుకిస్తావు, పడుకోనివ్వు, నుంచోనివ్వు, కూర్చొని అంటదనమాట. సో అంటే మమ్మీని ఇసుకడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, సో నా మమ్మీని ఇసుకటంలో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే మా అమ్మని అంటుతా ఉంటే నాకు ఎందుకో నవ్వు వస్తుంది అనమాట. అందుకని తీసుకోవడానికైనా ఇసుకిస్తూ ఉంటానన్నమాట. అందుకని రేపు సర్ప్రైజ్ చేద్దామంటే లేను, కేక్ అన్నా కట్ చేపిద్దాం అనుకుంటే, నేను ఒకవేళ కేక్ పంపించినా ఆమె గొయ్యదనమాట. సో ఏంటంటే ఎందుకు ఇంత స్పెషల్గా నా మమ్మీ గురించి ఎప్పుడు చెప్తానంటే, నా మమ్మీ నన్ను బాగా చూసుకుంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి చూసుకుంటుంది బాగా. అంటే గారాబం కూడా అట్లనే చేస్తారు, కొట్టడం కూడా అట్లనే కొడతారు. సో ఇంత వట్టికి నా మమ్మీ ఒక్కసారి కూడా నన్ను కొట్టున్నదు. మా డాడీయే కొడతాడు పద్దాకలా, అవి తీసుకొని ఇవి తీసుకొని కొడతాడు, కానీ నా మమ్మీ అసలు కొట్టదనమాట. ఎప్పుడన్నా ఒకసారి కొడుతుంది కానీ పద్దాకలు కొట్టదు. సో అందుకే నా మమ్మీకి నేను అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్తున్నాను అనమాట. ఈ లింక్ మా మమ్మీకి పంపిస్తా, కానీ ఆమెకి ఫోన్ వాటర్ రాదు కాబట్టి, సో ఆమెకి పర్సనల్గా వీడియో చేసి పంపిస్తాను అనమాట. సో మీ మమ్మీస్కి మీరు ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు అంటే, రేపు చాలామంది తెలియదు కాబట్టి చాలామంది ఇవి చేసుకోరు. సో మేము ఏం చేసుకోం, కానీ మన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది అమ్మే కాబట్టి, సో నా అమ్మకి నేను కనీసం విష్ అన్న చేస్తాను అనమాట. సో ఇప్పుడు నా దగ్గర అంటే నేను చూసుకునే పొజిషన్లో లేదు, నా మమ్మీయే నన్ను చూసుకుంటుంది. సో నేను చూసుకునే పొజిషన్ తొందరగా వస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. సో నా మమ్మీని నేను ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను, కానీ నా వల్ల అది అవ్వట్లేదు. సో ఎప్పటికైనా అది జరుగుతుంది అని అనుకుంటున్నాను అనమాట. సో మీ మమ్మీని హ్యాపీగా చూసుకోండి. సో మమ్మీ ఉన్న వాల్యూ ఎవరికి తెలియదు అనమాట, ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. సో ఉన్నప్పుడే తెలుసుకోండి అనమాట. మీ మమ్మీ వాల్యూ మీరు తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారనమాట. మన ఎంత కష్టంలో ఉన్నా మన కష్టం వచ్చి తీర్చేది ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు, చుట్టాలు కాదు, ఎవరు కాదు, మీ అమ్మ మాత్రమే చేస్తుంది. సో నేను ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు నా అమ్మ మాత్రమే చేస్తుంది. నాకు ఆ ప్రాబ్లం ఏంటి అనేది నా అమ్మకి చెప్పుకుంటాను అనమాట నేను. మా మమ్మీ తీరుస్తుంది అది ఏ ప్రాబ్లం అయినా కూడా. సో ఏదొచ్చినా, చిన్న కష్టం వచ్చినా, ఏదొచ్చినా కూడా నేను నా అమ్మనే విసిగిస్తాను అనమాట. విసిగియడం కాదు, అసలు గోల చేస్తాను అనమాట. ఎట్లా పడితే అట్లా అరిచేస్తారనమాట. సో అది మా మమ్మీ ఏమనుకుంటుంది అంటే, ఇట్లా అరుస్తుంది, నా మీద ప్రేమ ఉండదు, ఏముండదు అనుకుంటుంది. సో నా అమ్మకి ఇచ్చిన వాల్యూ నేను ఎవ్వరికి ఇవ్వను అనమాట. నా అమ్మ ప్లేస్లో ఎవరిని పోల్చుకోలేను అనమాట. సో అందుకనే నాకు అమ్మ వాల్యూ తెలుసు కాబట్టి, సో ఇంట్లో ఏంటంటే ఎట్లా పడితే అట్లా అరుస్తూ ఉంటారు అనమాట. ఇట్లా నువ్వు ఇది కూర చేసావు, అది కూర చేసావు, సరిగ్గా చేయట్లే, నాకు నచ్చట్లే కూర, అవి నచ్చట్లే అంట. కానీ నా మమ్మీ చేసినట్టు నాకు కూడా రాదనుకోండి, ఏదో లైట్ చేసుకుంటారనమాట. సో ఇంట్లో ఉంటే నా అమ్మ టయానికి నాకు పెడుతుంది, అన్నం పెడుతుంది, టయానికి వండి పెడుతుంది. కనీసం ఆమె తినకపోయినా ఫస్ట్ నాకు వండి పెడుతుంది అనమాట. అందుకని నా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నా మమ్మీ ప్రతి బర్త్డేకి నేను గుర్తు పెట్టుకుంటాను అనమాట. ఆ టయానికి ఎక్కడున్నా కూడా నేను నా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. సో అట్లా ఇవాళ ఇక్కడ ఉన్నాను కాబట్టి కేక్ కట్ చేపించడం కుదరదు అనుకోండి. సో ఏముందిలే, కేక్ కట్ చేపిస్తే ప్రేమ ఏం కాదు కదా. కేక్ కట్ చేయించినా ఎంత దూరంలో ఉన్నా ఆ టైంకి మమ్మీకి విషెస్ చెప్తే అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మా మమ్మీ అయితే ఫీల్ అవుతుంది, ఎందుకంటే అవి తీసుకొని రావాలి, పెద్ద పెద్ద కోట్లలో కేకులు కట్ చేయాలని ఏం లేదు. సో నా మమ్మీదైతే మ్యాటర్ ఇంతే ఉంటుంది అనమాట.
చిన్న దాంట్లోనే ప్రేమగా ఫీల్ అవుతుంది. అట్లాంటప్పుడు నేను బాధపడాల్సిన అవసరమే లేదు. సో నాకు అట్లాంటి లక్కీ మమ్మీ దొరికింది కాబట్టి సో నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. నాకు మంచి మమ్మీ దొరికింది అంటే చాలామంది ఏమంటారంటే నాకు మంచి కూతురు దొరికింది అనుకుంటారు కదా. సో నేనైతే నా మమ్మీ నాకు దొరికిందని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మంచిగా ఫేస్ చేస్తుంది అనమాట మా మమ్మీ. అంటే అది మా అమ్మ ప్రాబ్లం లాగా ఫేస్ చేస్తుంది. నేను ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను అడుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, ఏమైంది, అది ఇదని. అది ఇట్లా నేను ఏదన్నా పని నాకు సరిగ్గా కుదరకపోతే చెప్తుంది.